జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. గాడ్ ఫాదర్ల ద్వారా లాబియింగ్ చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 డీసీసీలకు తీవ్ర పోటీ ఉంది. రేసులో ఉన్న నేతలెవరు? వారు చేస్తున్న ప్రయత్నాలేంటి? తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్ష పదవులకు యమ డిమాండ్తో పాటు మంచి క్రేజ్ ఉంది. పదవి వస్తే జాక్పాట్ కొట్టినట్టేనని కొందరు నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యత బీఫారాల పంపిణీ డీసీసీలకే ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలు కీలక పాత్ర పోషించనున్నాయి. దరఖాస్తు చేసుకునే వారికి జిల్లా స్థాయిలోనే వడపోయాలని ప్రతిపాదించింది. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 డీసీసీలకు ఆశావహులు భారీగా ఉన్నారు. ప్రస్తుతం ములుగు మినహా మిగిలిన 5 జిల్లాల్లో ఓసీ సామాజిక వర్గ నేతలే అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని మార్చి సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగా కులాల వారీగా క్రియాశీలకంగా ఉన్న కొందరు నేతలను టీపీసీసీ ఇప్పటికే గుర్తించిందన్న చర్చ సాగుతోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల డీసీసీ అధ్యక్షులను వీలైనంత త్వరగా నియమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పలువురు నేతలు తమ తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి స్వర్ణ స్థానంలో కార్పొరేటర్ పోసాల పద్మను నియమించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అనుచరులు కూడా రేసులో ఉన్నారని వినిపిస్తోంది. అలాగే హన్మకొండ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు మార్క్ విజయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. అలాగే పార్టీ నేతలు భట్టి శ్రీను, జక్కుల రవీందర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కూరం వెంకటేశ్వర్లు పేర్లు కూడా టీపీసీసీలో పరిశీలనలో ఉన్నాయి. కానీ ఎస్సీ సామాజిక వర్గ నేత దొమ్మాటి సాంబయ్యకే డీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక మహబూబాబాద్ డీసీసీ పీఠం కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. గంట సంజీవ్ రెడ్డి, ఘనపురపు అంజయ్య, అనుమాండ్ల తిరుపతి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భరత్ చందర్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ములుగు జిల్లా నుంచి మంత్రి సీతక్క అనుచరుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే గొల్లపల్లి రాజేందర్, మల్లాది రామ్రెడ్డి, నూరపనేని నాగేశ్వరరావు డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పైడాకుల అశోక్ ములుగు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక జనగామ నుంచి మరోసారి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ కే దాదాపు ఖరారైనట్టు వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి అశోక్ కు అవకాశం కల్పించనున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన బీజేపీ నుంచి హస్తం పార్టీలోకి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి సీట్ ఇవ్వడంతో అశోక్ కు అవకాశం రాలేదు. నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినా అది ఆచరణకు నోచుకోలేదని అనుచరులు అంటారు. దీంతో ఇప్పుడు భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా అశోక్ ను నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రెడ్డి ఈ పోస్టులో కొనసాగుతున్నారు. అయితే డీసీసీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నదే సందేహం. స్థానిక సంస్థల ఎన్నికల ముందా తర్వాత అన్న చర్చ సాగుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ప్రకటిస్తే పదవులు ఆశించిన భంగపడిన నేతలు లొల్లి చేసే అవకాశం ఉంటుంది. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. దీంతో ఏం చెయ్యాలన్న అంశంపై టీపీసీసీ తర్జన భర్జన పడుతోంది. పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.